ఈరోజు శివరాత్రి కావటం చేత అనుకోకుండా శివాలయం టెంపుల్కి వెళ్ళటము, స్వయంగా మన చేతులతోనే ఆ శివయ్యకి అభిషేకం కూడా చేయించడం జరిగిందండి. నిజంగా అండి, చాలా శివలింగం ఈరోజు ఎంతో పుణ్యప్రదమైనటువంటి రోజు. మాస శివరాత్రి, శివలింగ దర్శనము, అందులో బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగము, ఈ పొలాల మధ్య విశాలమైనటువంటి ప్రాంగణంలో బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగం అండి. నిజంగా దర్శించుకోవటము ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యము అని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ శివలింగానికి మన చేతులతోనే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. చాగంటి వారు చెప్పారు కదా, 10,000 దేవాలయాలున్న శివలింగం దర్శించుకుంటే ఎంత పుణ్యమో, ఒక్క బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకుంటే అంత పుణ్యం అండి. ఆ శివలింగ దర్శనమే కాదు, స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు. నిజంగా అంటే నిజంగా ఎంత మహాభాగ్యమో నేను చెప్పలేను. తప్పకుండా మీరైతే ఈ స్వామిని దర్శించుకోవాలి. ఎక్కడో చెప్పలేదు కదా, సత్తెనపల్లిలోని అబ్బూరి గ్రామంలో ఉన్నటువంటి శివలింగం అండి. తప్పకుండా దర్శించుకోండి. పొలాల మధ్య స్వామివారు వేయించేసి ఉన్నారు. చూసారా, అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారో. ఈరోజు ఎంతో పుణ్యప్రదమైనటువంటి రోజు. మాస శివరాత్రి, శివలింగ దర్శనము, అందులో బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగము, ఈ పొలాల మధ్య విశాలమైనటువంటి ప్రాంగణంలో బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగం అండి. నిజంగా దర్శించుకోవటము ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యము అని నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ శివలింగానికి మన చేతులతోనే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు. చాగంటి వారు చెప్పారు కదా, 10,000 దేవాలయాలున్న శివలింగం దర్శించుకుంటే ఎంత పుణ్యమో, ఒక్క బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించుకుంటే అంత పుణ్యం అండి. ఆ శివలింగ దర్శనమే కాదు, స్వయంగా మన చేతులతోనే అభిషేకం చేసుకోవచ్చు. నిజంగా అంటే నిజంగా ఎంత మహాభాగ్యమో నేను చెప్పలేను. తప్పకుండా మీరైతే ఈ స్వామిని దర్శించుకోవాలి. ఎక్కడో చెప్పలేదు కదా, సత్తెనపల్లిలోని అబ్బూరి గ్రామంలో ఉన్నటువంటి శివలింగం అండి. తప్పకుండా దర్శించుకోండి. పొలాల మధ్య స్వామివారు వేయించేసి ఉన్నారు. చూసారా, అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారో. అరే తిరుగు రబ్బడం ఉండటానికి పోతున్నారా?